ఇండిగో విమానయాన సంస్థ దేశంలో ఉన్న లక్షలాది మంది ప్రయాణికులకు అనేక ఇబ్బందులు కల్పించింది. ప్రభుత్వం ఏదైతే నిబంధనలు పెట్టిందో ఆ నిబంధనలు ఏమాత్రం కూడా ఖాతరు చేయకుండా వారి ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వల్లనే ఇవాళ ఈ దుస్థితి దాపురించింది. పైగా ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్లతో కుమ్మక్కవడం కాకుండా వారికి సాగిలబడి వారికి సరెండర్ ఇవాళ ఈ దుస్థితికి కారణమైంది. కాబట్టి దీన్ని బట్టి అర్థమవుతుంది ఏమంటే ఇవాళ మోనోపలి పెరగడం, తర్వాత కార్పొరేట్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం, ప్రభుత్వం అంటే లెక్కలేనితనము, ఈ ప్రభుత్వం పూర్తిగా వారికి సరెండర్ కావడము, వీటన్నిటి ఫలితంగానే ఇండిగో వ్యవహారం వెలిగింది. లక్షలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఇవాళ తెలివిగా ఈరోజు అర్నాబ్ గోస్వామి సీనియర్ జర్నలిస్ట్ కానీ లేదా నేషనల్ మీడియా కానీ లేదా బీజేపీ వ్యక్తులు కానీ అందరూ కూడా చాలా తెలివిగా ప్రభుత్వాన్ని ఏమి తప్పులేని ఓన్లీ పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడే దీనికి అంత కారణం అన్నట్లుగా టోటల్ గా ఆయన డైవర్ట్ చేయగలిగారు. నేను ఒకటే కోరుతా ఉన్నా, ప్రభుత్వ విధానాల వల్ల ఇది జరిగిందా లేకపోతే ఒక వ్యక్తి ఒక మంత్రి యొక్క తప్పిదం వల్ల జరిగిందా, దానికి వారు సమాధానం చెప్పాలి. పైగా ఎన్డీఏ విధానాలు ఏంటి, మొత్తం అన్నింటి కూడా ప్రైవేట్ రంగానికి అప్పచెప్తా ఉన్నారు. విశాఖ స్టీల్ ప్రైవేట్ అప్పచెప్తా ఉంటున్నారు. విద్యారంగాన్ని వైద్య రంగాన్ని టోటల్ గా ప్రైవేట్ అప్పచెప్తా ఉన్నారు. రాబోయే రోజులు తలుచుకుంటేనే భయంకరంగా ఉంటుంది. ఖచ్చితంగా చెప్పగలను, ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక ఆర్థిక విధానాల వల్లనే ఇది జరిగింది. పైగా కార్పొరేట్లకు ఇది సాగిలబడింది. ఈ ప్రభుత్వం వాళ్ళతో కుమ్మక్క కావడమే కాదు, వారి చెప్పు చేతుల్లో నడుస్తున్న ప్రభుత్వం. అంబానీలు అదానీలు దోచిపెడుతున్న ప్రభుత్వం. తెలివితేటలతో ఈ అంశాలు ఏమి కూడా చర్చకు రానివ్వకుండా అర్నాబ్ గోస్వామి లాంటి వాళ్ళు, నేషనల్ మీడియా వాళ్ళు దీన్నంతా డైవర్ట్ చేశారు. దాంట్లో వాళ్ళందరూ చెప్పుకుంటారు. కాబట్టి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాల ఫలితంగానే ఇవి జరుగుతాయి. భవిష్యత్తులో మరిన్ని జరుగుతాయి. దానికి అంత ప్రజలు కూడా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్న ప్రగతిశీల శక్తులు, ప్రజాతంత్ర శక్తులు అందరూ కూడా ఈ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలి. నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ ఇది కేంద్ర ప్రభుత్వ ఫెయిల్యూర్ ని తప్పించడానికి జరుగుతున్న ప్రయత్నం తప్ప మరొకటి కానే కాదు.